ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ ఇంకా మిగిలి ఉన్న సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక చిన్న డౌటు. మీ సాహిత్య ప్రక్రియ అంతా మీరు చిన్నప్పటి నుంచి చూసింది, నేర్చుకుంది, అలవరుచుకుంది, అలవాటు చేసుకుంది అంతా గూడా ఒక ఉధృతమైన సాహిత్యం. అవును. ఎంత లేదన్నా. అవును. మీ మీద అసలు చలం ప్రభావం లేదా? చాలా మంది చలము ప్రభావం దండిగా ఉంది. నేను రాసిన ప్రతి స్త్రీ మీద నేను రాసిన ప్రతి పాట. హ్మ్. నాకు మొట్టమొదటి నంది అవార్డ్ వచ్చిందే స్త్రీ మీద రాసిన పాట కదయ్యా! ఆ! ఆడకూతుర నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. రక్త చందనం అని ఎందుకు అనాలి? అక్కడ హరిచందనం అనొచ్చు కదా! రక్తచందనమే కదా! రక్తచందనం మనిషి గురించి రాస్తున్నాము. రక్తచందనం అన్నాము. కరుగుతున్న హరిచందనం ఎట్లా? ఇదేమన్నా శోభనం గదిలో పాట. హ్మ్. తనువా హరిచందనమా హ్మ్. అని ఒక కృష్ణాస్తి గారు రాశారు. అక్కడ ఆ శోభనం గదిలో అది హరిచందనం అవుతది తనువు. ఇక్కడ కాదు. ఇక్కడ స్త్రీ జీవితం గురించి రాస్తున్నాం. అది రక్తచందనమే. ఈ ఈ దీన్నేమంటారు మీరు? ఈ ఔచిత్యం అంటారా? లేదా ఈ లోతైన రహస్యం అంటారా? ఇది నేను సినిమా రంగంలోకి రాకముందే నేను నేర్చుకున్నాను. హ్మ్. ఎక్కడ ఏ పదాన్ని ఉపయోగించాలో తెలియకపోతే సినిమా రైటర్‌గా నిలబడలేడు. సార్. నిలబడ్డారు అంటే తెలిసిన వాళ్ళు నిలబడతారు. సార్. అలా. చలం గారి గురించి ఎందుకు అడిగానంటే, హ్మ్. చలం గారి గురించి చాలా మందిలో చాలా పెద్ద అపోహ ఉంటది. అవును. ఆయన రాసిన 'స్త్రీ' మీద రాసిన అవును. ఆ పుస్తకాలైతేమి, ఆయన రాసిన మైదానం కథలైతేమి, మొదలుపెడతాడు గదా! మైదానం నన్ను లేచిపోయినావు అంటే నా మనసుకు కష్టంగా ఉంటదని రాజేశ్వరి వాక్యంతోని స్టార్ట్ అవుతది. రాజేశ్వరి క్యారెక్టర్‌తోనే స్టార్ట్ క్యారెక్టర్ అవుతది. షాక్ అయిపోతాం మనం. నన్ను లేచిపోయినానంటే, హ్మ్. నేను లేచిపోయినానని నన్ను ఎవరైనా అంటే, నా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుందంటే, వారిని ఏం మొదలుపెట్టడం అది. అసలు సు మొత్తం ఒకసారి పటాలమని పగిలిపోయింది నా నా వేళ్ళు ఇట్లా తీసి చూడగానే. ఇగ అంతే మైదానం నేను వదలలా. ఆ మైదానంలో ఉండిపోయాను. చలం మైదానాన్ని దొంగచాటుగా దిండు కింద పెట్టుకొని చదివిన చదువుకున్న స్త్రీలు చదివిన ఆహ్, అసూర్యం పశ్యలు చాలా మందున్నారు. ఆ? మనం సామాజిక వర్గం అని కాదు. అసూర్యం పశ్య అందాం. అంటే ఎండకన్నెరుగని అమ్మాయిలు అందాం. హ్మ్. అసూర్యం పశ్యలు చాలా మంది. చాలా మందున్నారు. చాలా మందున్నారు. కానీ నా దృష్టిలో అంటే చలం పుస్తకాలు చదివానని విడాకులు ఇచ్చిన భర్త మహాశయులు ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. కానీ నా దృష్టిలో సార్, స్త్రీని చలం అర్థం చేసుకున్నంత గొప్పగా మరెవరు అర్థం చేసుకోలేదు అనిపిస్తది. నిజం. నేను కరెక్టేనా? సత్యం. స్త్రీకి శరీరం ఉంది. హ్మ్. దాన్ని వ్యాయామం చేయనివ్వండి. హ్మ్. స్త్రీకి మెదడుంది. ఆలోచన ఇవ్వనివ్వండి. స్త్రీకి స్వేచ్ఛ ఉంది. బంధనాలు వేయకండి. ఇది కదా స్త్రీ పుస్తకంలో రాసిన మొదటిది. సార్. అట్లాగే తెన్నటి హేమలతాదేవి ఉంటది ఒకామె. అద్భుతమైన నవలలు రాసింది. ఆమె ఒక దగ్గర రాస్తది. వి విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి మూల కారణం స్త్రీ అని మొదలుపెడతది. వాహ్! 'రక్తపంకం' అనే నవల లోపల. విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి ఆధారం స్త్రీ అని స్టార్ట్ అవుతది. ఆ వాక్యం ఇంకా నాకు గుర్తుంది. బహుశా నేను ఇది 10థ్ క్లాస్‌లో చదివి ఉంటాను. హ్మ్. నా అదృష్టం ఏందంటే మా ఇంట్లో అద్భుతమైన లైబ్రరీ ఉండడం. మా నాన్న అనకూడదు గానీ, మా నాన్న ఇటువైపు ఈ ఈ పుస్తకాలు చదివేవాడు కాదాయన. హ్మ్. ఆయన 'ప్రజలు', 'గోర్కీ', 'అమ్మ' ఇవి ఉంటది కదా! 'ఉక్కుపాదము' ఇలాంటి మార్క్సిజం నేపథ్యంలో వచ్చే నవలలుంటాయి కదా! 'కొడవటిగంటి గుణపరావు' హ్మ్. ఈ హ్మ్. చదువు ఇలాంటివి బాగా మా నాన్న అది ఇష్టం. కానీ మా నాన్న అనేక పుస్తకాలు తెచ్చేవాడు. ఓకే. లక్కీగా అవి నేను చదివేవాడిని. హ్మ్. మా అమ్మకిష్టం. మా నాన్నకిష్టం ఉండదు గానీ, మా అమ్మకిష్టం. మా అమ్మ ఏదైనా ఇష్టమే. 'తెన్నటి హేమలత' చదువురా బాబు మంచిగుంటదది. ఎంత బాగా మాడుతది. 'గాలి పడగలు నీటి బుడగలు' అని ఒక నవలుంటది. ఇట్లాంటివన్నీ మా అమ్మ చదివించింది. మా అమ్మ మిషన్ కుడుతూ ఆమె మిషన్ కుట్టుకుంటూ నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకొని చదవమనేది. నేను బిగ్గరగా చదివేవాడిని. మిషన్ కుట్టు కంటే పై స్థాయిలో చదవాలి కదా! వినడానికి. ఓకే. మా అమ్మ వింటూ ఉండేది. కాబట్టి ఆ కొంచెం మంద్ర స్థాయిలో చదవడం అనేది అలవాటు చేసింది మా అమ్మ. కాబట్టి నేను ఎవరు చదవమన్నా కూడా ఈ కూని రాగాలుగా ఉండదు నాది. అది దాసరి గారు గానివ్వచ్చు, రాజమౌళి గారు కావచ్చు, చిరంజీవి గారు. చిరంజీవి గారు కూడా ఇట్లాగే వినిపించారు. అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడా అని వినిపించాను ఆయనకి పాట హ్మ్. అయిపోయినాక. హ్మ్. ఆయన చూసి అశోక్ చూడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు. దట్ ఇస్ ద ఫస్ట్ అవార్డ్ టు మీ. ఆ తర్వాత నేషనల్ అవార్డ్. అది ఆ అలవాటు, ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది నాకు మా అమ్మ నాకు బిగ్గరగా చదవను నాన్న. చదివేది స్పష్టంగా చదవాలి. తప్పు లేకుండా చదవాలి. ఆత్మవిశ్వాసం కల్పించాలి అని చెప్పేది మా అమ్మ. అలా చదువుతూ ఉండేవాడిని. ఇవన్నీ నాకు తెలియకుండానే